మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం గారి ఇంటిపైన దాడి జరగడం మేమందరం ఈ సభాముఖంగా ఖండిస్తున్నాం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండల నాయకులందరం కలిపి ముద్రగడ పద్మనాభం గారి ఇంటిపైన జరిగిన దాడి విషయమై ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ దాడి జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఇటువంటి దాడులు మనం ఈ కూటమి ప్రభుత్వంలో 7 నెలలు బట్టి రాష్ట్రంలో ఎక్కడొక్కడ ఈ దాడి జరుగుతూనే ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. దీని విషయమై కూటమి ప్రభుత్వం పునరాలోచించుకోవాలని, దీనికి బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకుని ఎవరున్నా సరే వెనకాల వారందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సభాముఖంగా మేమందరం కోరుకుంటున్నాం. ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో సరైనవి కావు. దీని విషయమై కూటమి ప్రభుత్వం పునరాలోచించుకుని ఇటువంటి దాడులు మరి ఎక్కడా జరగకుండా చూడాలని చెప్పని కోరుకుంటూ ముద్రగడ పద్మనాభం గారి ఇంటిపైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇది 3 రోజుల క్రితం ముద్రగడ పద్మనాభం గారు ఇంటి మీద దాడి జరిగింది. ఆ దాడిలో జనసేన అన్న వ్యక్తి డైరెక్టర్గా అతనే నేను జనసేన అని చెప్పుకొని ఆ తాలూకా జనసేన తాలూకా అని చెప్పి డైరెక్టర్ చెప్పాడు. అయినా సరే ఆడ ఆకుండా ఇష్టాసారంగా ఆ పార్టీ పట్టుకొని నేనే హీరోని చెప్పేసి పద్మనాభం గారు ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేసి పద్మనాభం గారు కారుని గుద్దేసి తర్వాత దురదృష్టం ఏంటంటే పద్మనాభం గారు బయటకు రాలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే బయటకు వస్తే ఆయన ఆ జనసేన వ్యక్తి పొడిసేసి స్టేజీ కూడా వచ్చేసినాము. మా అదృష్టం బాగుండి మా నాయకుడు బతికి బట్టగట్టాడు. లేకపోతే ఆ జనసేన వ్యక్తి చాలా దారుణంగా ప్రవర్తించాడు. ఇలాంటి ప్రవర్తనలో మన ఉభయ గోదావరి జిల్లాలకి రావడం ఇది తొలిసారి అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా మన జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడా జరగలేదు. మరి మా చిన్న నాయకులే మేమే భయపడి బతుకుతున్నాం. అలాంటి నాయకుడి ఇంటికి వెళ్ళి అలాంటి దౌర్జన్యం చేసేటంటే ఆ జనసేన నాయకుడిని ముందు అరెస్ట్ చేసి మరి మాకు భయం లేకుండా రేపొద్దున మేము కూడా సమాజంలో తిరిగేలాగా రోడ్డు మీద తిరిగేలా ఉండాలంటే మేము అటువంటి వ్యక్తిని అలా జనసేన నాయకుడిన కుర్రోడిని అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఇటువంటి ఖండంలో మనకు దురదృష్టకరమైన ఈ కార్యక్రమాలు ఎప్పుడు కూడా జరగలేదు. దయించి ప్రభుత్వం కానీ తర్వాత అధికారులు కానీ దీన్ని ఖండించి గట్టిగా చర్య తీసుకొని ఆయన మీద చర్య తీసుకొని ఆయన అరెస్ట్ చేసి కోరుకుంటున్నాను. ఇలా జనసేన అని డైరెక్టర్గా మాట్లాడిన వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు. ఎవడైనా సాటుపాట్లు చేసినా చేయొచ్చు, కానీ డైరెక్టర్గా జనసేన అని చెప్పి క్లియర్గా చెప్పాడు. తాతని బయటికి రమ్మన్నాడు. ఎంత దురదృష్టం ఏంటంటే మరి ఆయనకి కొత్త కాదు రాజకీయాలు, అతనికి ఇలాంటి రాజకీయాలు చాలా చేశాడు. దయించి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి మా నాయకుడిని కాపాడవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అగైన్ పేషెంట్ గారు ఒక మాట అంటే ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ భూస్థాపిత అవుతుంది. సో దానికోసం మైలేజ్ కోసం మీ పార్టీ కార్యకర్తలే ఇలా చేశారని బయట టాక్ ఉంది. దానిపై మీ స్పందన? ఎవరు వచ్చినా పోయినా పార్టీలో నేనే కాదు, నేను పార్టీ నుంచి విడిపోయినా ప్రజలు ఓటైనకు సిద్ధంగా ఉన్నారు. ఇది గ్రహించండి. మీరు చేసిన పనులకి మేము చేసిన పనులకి తేడా గ్రహించారు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు ప్రజలు. మేము పార్టీలు లేకపోయినా మా వెనకాల ఉన్నవాళ్ళు కూడా నన్ను వదిలేసి ఓటేసి హక్కు వైఎస్ఆర్సీపీకి ఉంది. దయించి ఎవరు ఎలా వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు. తప్పనిసరిగా వచ్చేది వైఎస్ఆర్సీపీ రాజ్యం. తప్పని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మా ముద్రగడ గిరి గారు ఎమ్మెల్యేగా అవుతాడు. ఇది గ్రహించండి. భవిష్యత్తులో మీరు చేసిన పనులు కూడా మేము చెయ్యం. మేము నీతి నిజాయితీగా బతికేవాళ్ళం. తప్పనిసరిగా మీరు ఎంత చేసినా దాన్ని భగవంతుడు నాడు చూసుకుంటాడు. మీ ఆ శిక్ష భగవంతుడు వేస్తాడు తప్ప మేము వేయం. మా పార్టీ వేయదు. గమనించండి. భవిష్యత్తులో మంచి ఇలాంటి తప్పుడు పనులు తప్పుడు రాజకీయాలు చేయకండి. ఏ రోజైనా చేసినా అది మేము అనుసుకుంటాం తప్ప మళ్ళీ రివర్స్ కూడా తీసుకోలే, మేము తీసుకోం. మీరు దయించి భగవంతుడు నాడు చూస్తాడు. ఆ శిక్ష మాకు దేవుడే వేస్తాడు. యామల అరుణ, కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గుమ్మరాగల ప్రెసిడెంట్ గారు పెట్టిన ఈ మండల ప్రెస్ మీటింగ్కి వచ్చి ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద జరిగిన దాడికి ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు పార్టీలు వస్తాయి, రేపు వెళ్ళిపోతాయి, ఎప్పుడు శాశ్వతం కాదు ఒకే పార్టీ, అందుకనేసి ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ రౌతులపూడి మండలం తరఫున పలు గ్రామాల
సర్పంచులు, ఎంపీటీసీలు మరియు జడ్పీటీసీలు మరియు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మనం జరిగిన సుమారు 40 ఏళ్ల చరిత్ర ఉన్న సుదీర్ఘ రాజకీయవేత్త, మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం గారి ఇంటిపై దాడి సంఘటనపై మేము తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నాం, ఖండిస్తున్నాం. మరి అదేవిధంగా మరి రాజ్యాంగబద్ధంగా మరి అందరికీ కూడా ఒక హక్కు అనేది ఉంటుంది. మరి గతంలో చాలా పలుమారు రాజకీయ పార్టీలు రూలింగ్లో రావడం జరిగింది. మరి ఎప్పుడూ జరగని దుర్ఘటనలు ఈవేళ జరుగుతున్నాయి కాబట్టి దాన్ని ప్రేరేపించిన వాళ్ళని కూడా వాళ్ళపై క్రిమినల్ చర్యలు తీసుకుని పోలీసు వారు కూడా దాన్ని దర్యాప్తు చేసి విచారణ చేసి దాన్ని పూర్తిగా శిక్షించాలని చెప్పి మేము సభాముఖంగా తెలియజేసుకున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో దీన్నే ప్రయాణం చేస్తే మేము ఉన్న అధికారులు ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. రేపు మళ్ళీ అధికారం మారినప్పుడు వాళ్ళు కూడా ఇదే పరిస్థితి వస్తే మరి తర్వాత జనాల్లో ఒక భయాందోళన కలిగే విధంగా దాన్ని తీసుకొచ్చే పద్ధతిని మార్చుకోవాలని చెప్పి మేము ఖండిస్తున్నాం. మరి ఇదే విధంగా పునరావృతం కాకుండా ఇక్కడతో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టి అంతమందించే విధంగా చర్య తీసుకోవాలని కోరుతూ ఈ అవకాశం చేసినటువంటి పెద్దలకు అలాగే పత్రికా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం.